ఆర్టీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. ఇవాళ రెస్క్యూ పనుల్లో 525 మంది ఉన్నారని తెలిపారు. డీవాటరింగ్ టీబీఎం మిషన్ కట్ చేస్తున్నట్లు వివరించారు. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తున్నారాయన. క్యాడ్వర్ డాగ్స్ 3 స్పాట్స్ గుర్తించాయని, ఆ దిశగా ర్యాట్ మైనర్స్ బృందం తవ్వుతోందన్నారు మంత్రి ఉత్తమ్. 0 పాయింట్ వద్ద చివరి 50 మీటర్లలో ప్రమాదకర పరిస్థితులున్నాయని చెప్పారు. రెస్క్యూ బృందాలకు సైతం రిస్క్ ఉన్న జోన్ ఇదన్నారు. దీనిపై 11న సీఎం సమీక్ష ఉంటుందన్నారు మంత్రి. ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ లో ఈరోజు సుమారు 525 మంది టనల్ లోపల 14 కిలోమీటర్ లోపల ఎక్కడైతే కొంత ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుందో అక్కడ ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ లో పనిచేస్తున్నారు. డీవాటరింగ్ కొనసాగుతుంది. అక్కడ డీసిల్టింగ్, ఆ మట్టి తీయడం కూడా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. మరి భారత సైన్యం పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ పికప్ చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో